ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే పట్టు విడుపు సమయాలు ఎప్పుడు, సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతోంది, అలాగే ఏ రాశివారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు గ్రహణ ప్రభావం మూలంగా ఉండబోతున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మార్చి 3వ తేదీ 2026 ఈ రోజున ఆకాశంలో జరగబోతుంది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. అదే సంపూర్ణ చంద్రగ్రహణం. పౌర్ణమి రాత్రి చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోతాడు. ఈ దృశ్యం మనసును ఆకట్టుకుంటుంది. కాని ఆధ్యాత్మికంగా ఇది చాలా శక్తివంతమైన సమయమని పురాణాలు చెబుతున్నాయి. గ్రహణం అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖలో వచ్చినప్పుడు భూమి ఛాయ చంద్రుడిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు కాంతిని కోల్పోతాడు. దాన్నే చంద్రగ్రహణం అంటారు. ఈరోజు రాత్రి ఆ ఎరుపు వెలుగు రక్తచంద్రుడిలా కనిపించటం ఒక ఆధ్యాత్మిక చిహ్నం. పాత శక్తులు తొలగి కొత్త శక్తులు ప్రవేశించే సమయం ఇది. ఈసారి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది మరియు సాయంత్రం 6:47 ముగుస్తుంది. పౌర్ణమి చంద్రుడు సాయంత్రం 6:26 తర్వాత కనిపించటం మొదలవుతుంది. భారతదేశం అంతటా కూడా ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కాని దాని శక్తి మాత్రం ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటుంది. గ్రహణానికి సుమారు 9 గంటల ముందు అంటే ఉదయం నుంచే సూతక కాలం ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో పూజలు, వంటలు, కొత్త కార్యక్రమాలు చెయ్యరాదని పురాణాలు చెబుతున్నాయి. ఇది మనసు, మన ఇల్లు రెండూ శాంతంగా ఉంచే సమయం. గ్రహణ సమయంలో కూర్చొని శివనామస్మరణ చేయటం, గాయత్రీ మంత్రం జపించటం లేదా మీ ఇష్ట దేవుణ్ణి జపం చేయటం చేయండి. ఇది ఆత్మశుద్ధికి ఉత్తమమైన సమయం. మాట్లాడే ప్రతి మాటకు శక్తి ఉంటుంది కాబట్టి పాజిటివ్గా మాట్లాడండి. గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించండి. అలాగే దానం చెయ్యండి. ఆవుకు లేదా పక్షులకు ఆహారం పెట్టండి. దీన్ని పాప పరిహారంగా భావిస్తారు. ఇక రాసులవారిగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం 12 రాసులవారి మీద వేరువేరుగా ఉంటుంది. 12 రాసులవారు వేరువేరు పరిహారాలు చేయాల్సి ఉంటుంది. అయితే మేషరాశి వారికి గ్రహణ ప్రభావం కారణంగా కొత్త ఆలోచనలు రావచ్చు. కాని ఓపిక మాత్రం చాలా అవసరం. సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి. మేషరాశివారు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. వృషభ రాశి వ్యక్తులకి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు రావచ్చు. సొంత వ్యక్తులతో శత్రుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. లలితా సహస్రనామం పారాయణ చేయటం ద్వారా మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. మిథున రాశి వ్యక్తులకి ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసుపు దీపం వెలిగించి ధ్యానం చేయటం ద్వారా మీరు అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకుంటారు. కర్కాటక రాశివారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. గృహ దేవతకు పూజ చేయండి. మంచి ఫలితాలు మీరు చూస్తారు. అలాగే సింహరాశివారికి చూస్తే గ్రహణం మీ రాశిలో జరుగుతుంది కాబట్టి ఆలోచించి మాట్లాడండి. ఆదిత్య హృదయం పఠించండి. చక్కటి ఫలితాలు మీరు చూస్తారు. కన్యా రాశి వ్యక్తులకి ఉద్యోగంలో మార్పులు రావచ్చు. నవగ్రహ శాంతి పూజ చేయండి. కన్యా రాశివారు మంచి ఫలితాలు చూస్తారు. అలాగే తులారాశివారికి సంబంధాల విషయంలో చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వివాహితులకి కావచ్చు లేదా ప్రేమ జీవితంలో ఉన్నవారికి మీ యొక్క సంబంధాల విషయంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరగవచ్చు. శాంతి మంత్రాలు జపించండి. మంచి ఫలితాలు మీరు చూస్తారు. వృశ్చిక రాశివారికి ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేయవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి వృశ్చిక రాశివారు లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా మీరు సమస్యను అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశివారికి ప్రయాణాలు ఆలస్యమవుతాయి. ప్రయాణాల విషయంలో కొన్ని అవాంతరాలు ఎదురు కావచ్చు. హనుమాన్ చాలీసా చదవండి. ధనుస్సు రాశివారు మంచి ఫలితాలను చూస్తారు. ఇక మకర రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి అవకాశాలు దగ్గరి వరకు వచ్చి చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది. గణపతిని పూజ చేయండి. మకర రాశివారు శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. కుంభరాశివారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం చేయటం చాలా మంచిది. మీనరాశివారికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇది ఉత్తమమైన సమయం. భజనలు చెయ్యండి. సత్సంగం వినండి. మీనరాశివారు మంచి ఫలితాలను చూస్తారు. చంద్రగ్రహణం అంటే కేవలం నీడ కాదు, మనలోని అంధకారాన్ని వెలుగుతో తొలగించుకునే ఆహ్వానం. ప్రతి గ్రహణం ఒక శుద్ధి ప్రక్రియ. పాత ఆలోచనలను విడిచి
కొత్త దారిలో నడవమని సృష్టి చెప్పే సమయం. ఈ మార్చి 3వ తేదీన వచ్చే చంద్రగ్రహణం మనకొక ఆధ్యాత్మిక జ్ఞాపకం. చీకటి తాత్కాలికం, కాని వెలుగు శాశ్వతం. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక శుద్ధి. మన పెద్దలు ఎప్పటినుండో చెబుతున్నారు, గ్రహణం తర్వాత స్నానం చేస్తే దేహం మాత్రమే కాదు, మనసు కూడా పవిత్రమవుతుంది. ఈ సమయంలో ఇంట్లో తులసి చెట్టుకు నీరు పోసి కొంచెం గంగాజలం చల్లితే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే దేవుడి నామస్మరణ చేయటం, దీపం వెలిగించటం మరియు ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపటం, ఇవి ఆధ్యాత్మికంగా మనకు బలాన్ని ఇస్తాయి. కొంతమంది గ్రహణం పూర్తయ్యేసరికి అన్నం వండుకొని తింటారు. కాని ఆహారం వండే ముందు గోమయం కాని లేదా తులసితో కాని వంటగదిని శుద్ధి చేయటం చాలా మంచిది. ఇది ప్రతీకాత్మక శుద్ధి మాత్రమే, మనసు ప్రశాంతంగా ఉంచటమే ప్రధానమైన ఉద్దేశం. అయితే పరిహారాలు ఎందుకు చేస్తారంటే గ్రహణం తర్వాత పాత నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మన మనసులో నిలిచిన బాధ, కోపం, ఆందోళన ఇవన్నీ చంద్రగ్రహణ సమయంలో విడుదల కావచ్చు. దాంతో మన ఆత్మలో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. పురాణాలు ఏం చెబుతున్నాయంటే చంద్రుడు మన మనస్సును సూచిస్తాడు. చంద్రగ్రహణం అంటే మనసులోని చీకటి వెలుగుతో తొలగించుకోవటం. కాబట్టి ఈ రోజున కోపం తగ్గించటం, క్షమించటం, కృతజ్ఞతతో ఉండటం చాలా శ్రేయస్కరం. ఇవి గొప్ప పరిహారాలు. ఇక ప్రత్యేకమైన పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి. గ్రహణం తర్వాత దేవాలయంలో కాని లేదా ఇంట్లో కాని దీపం వెలిగించండి. దీపం వెలిగించటమంటే చీకటిని త్రోసి వెలుగును ఆహ్వానించటం. అలాగే నీటి దానం చేయండి. ఈ రోజున దాహార్తుల కోసం నీరు దానం చేయటం పాప పరిహారంగా చెప్పబడింది. నీరు శుద్ధి, శాంతి, సత్యానికి ప్రతీక. అలాగే గ్రహణం తర్వాత పేదలకు ఆహారం పెట్టటం పుణ్య ఫలదాయకం. మనం తినే ప్రతి ముక్కలో దయ ఉంటే దైవం మనస్సులో ఉంటుంది. ఓం నమఃశివాయ లేదా ఓం చంద్రాయ నమః ఇటువంటి మంత్రాలను 108 సార్లు జపించండి. మన చింతలను ఇది తగ్గిస్తుంది. అలాగే ఎవరైనా మనకు కష్టం ఇచ్చినప్పటికీ వారిని క్షమించండి. ఇది ఆత్మశుద్ధి యజ్ఞం. శాస్త్రవేత్తల దృష్టిలో చంద్రగ్రహణం ఒక సహజ సంఘటన. భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటారు. కాని ఇది మన శరీరానికి లేదా ఆహారానికి హానికరం కాదు. కాని పాతకాలంలో ప్రజలు ఆహారాన్ని కప్పేసేవారు. ఎందుకంటే పూర్వంలో రేడియేషన్ ప్రభావం అర్థం కాకపోవటం వల్ల జాగ్రత్త చర్యగా చేసేవారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రం చెబుతుంది ఇది ప్రకృతి ఆట అని. జ్యోతిష్యం చెబుతుంది ఇది ఆధ్యాత్మిక స్మరణ అని. రెండు దృక్కోణాలు కలిస్తే మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. గ్రహణ సమయం చీకటి ఎక్కువగా ఉన్నప్పటికీ అది అంతర్ముఖమయ్యే సమయం. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. మనసులో నేను శాంతిని పొందుకోవాలని జపించండి. ఆ ఆలోచనతోనే మన శరీరంలో దివ్యశక్తి ప్రవహిస్తుంది. దీన్ని చంద్రధ్యానం అంటారు. ఇది మన హృదయాన్ని చల్లబరుస్తుంది, కోపాన్ని తగ్గిస్తుంది, మనసును స్థిరపరుస్తుంది. ధ్యానం చేసేవారు ఏం చెబుతారంటే గ్రహణం రోజు రాత్రి ధ్యానం చేసిన తర్వాత నా ఆలోచనలు స్పష్టంగా మారాయని చెబుతారు. ఇది నిజం. ఎందుకంటే చంద్రుడి తరంగాలు మన మనస్సుతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. గ్రహణం మనకు నేర్పేది ఒక్కటే, ప్రతి వెలుగు ముందు చీకటి తప్పనిసరిగా వస్తుంది. కాని చీకటి ఎప్పటికీ నిలవదు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది మన ఆత్మ ఎదుగుదలకి సంకేతం. చంద్రుడు తిరిగి వెలుగులోకి వచ్చినట్లే మనం కూడా తిరిగి నవ్వుతాం. ఇది భగవంతుడిచ్చే సందేశం. వెలుగులోకి రావాలంటే చీకటిని అంగీకరించాలి. కాబట్టి గ్రహణాన్ని భయంతో కాకుండా భక్తితో చూడండి. ప్రకృతికి నమస్కరించండి. ఆకాశాన్ని కృతజ్ఞతతో గమనించండి. మంచి ఫలితాలు మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.